రైతాంగం ముఖ్యంగా వ్యవసాయంలో ప్రధాన పోషకమైన నత్రజనిని యూరియా రూపంలో అందిస్తారు. ఈ నత్రజని పంట పెరుగుదలకి చాలా అవసరం. ఈ నత్రజనిని మన రైతాంగం యూరియా రూపంలో అందించడానికి ముఖ్య కారణం ఏంటంటే, అందులో మనకి 46% నత్రజని ఉంటుంది. మన భారతదేశంలో ఈ యూరియా సుమారుగా 314 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. పంట విస్తీర్ణానికి, పంటలకి ఈ ఉత్పత్తి చేసిన యూరియా సరిపోవటం లేదు. మనం కొంతమేర ఇతర దేశాల నుంచి కూడా మనం యూరియాని దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం మనం గత సంవత్సరం తీసుకున్నట్లయితే గనక యూరియా దాదాపుగా వినియోగించింది 385.5 లక్షల మెట్రిక్ టన్నులు. అందులో దాదాపుగా మనం 51.69 లక్షల మెట్రిక్ టన్నులని మనం వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. మన తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్లయితే గనక గత సంవత్సరం రబీలో 21% అధికంగా యూరియా వాడటం జరిగింది. ఈ సంవత్సరం వర్షాకాలం తీసుకున్నట్లయితే కనుక 12.4% వరకు మనం ఎక్కువగా యూరియా వాడటం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నీటి ప్రాజెక్టులు రావటము, నీటిపారుదల సౌకర్యం పెరిగి పంటల విస్తీర్ణం పెరగటం మూలాన ఈ యూరియా వినియోగం కూడా పెరగటం జరిగింది. యూరియా వినియోగాన్ని మనం పరిశీలించినట్టయితే సరాసరిగా గత 5 సంవత్సరాలుగా వర్షాకాలంలో దాదాపుగా 9.82 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా వాడటం జరిగింది. అదే మనం వర్షాకాలం అలాగే రబీ తీసుకున్నట్టయితే కనుక దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రానికి 20 నుంచి 22 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం అవుతుంది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అంత యూరియా అన్ని పంటలకి అవసరం ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో కనుక తీసుకున్నట్టయితే కనుక రామగుండం రసాయనాలు మరియు ఎరువుల కర్మాగారం సంవత్సరానికి 12.7 లక్షల టన్నులు యూరియా ఉత్పత్తి చేస్తుంది. అలా తయారు చేసింది మనం వినియోగించుకోవటమే కాకుండా మిగతాది మన రాష్ట్రానికి ఎంత అవసరం అవుతుందో ఆ యూరియాని మనం కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కానీ మనం సమకూర్చుకొని దాన్ని మన రాష్ట్రంలో మన పంటలకి వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. మనకి సంవత్సరం యూరియా వినియోగం అనేది మాత్రం మన రైతులు వేసే పంటలను బట్టి, అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి, నేల స్థితిగతులను బట్టి మారుతూ ఉంటుంది. సిఫారసు చేసిన మోతాదులో మన రైతాంగం వాడితే కనుక మనం వేసిన యూరియాకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. పంట కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మనం ఆశించినంతగా పంట దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే నత్రజనిని మనం యూరియాలో అందించేటప్పుడు మనం సరైన మోతాదులో, సరైన సమయంలో, సరైన పాళ్లలో, అలాగే సరైన ఎరువు ఎంపిక చేసుకొని నేలను బట్టి వాడుకుంటే కనుక మనకి దానివలన ఉన్న ప్రయోజనాలన్నీ మనం పంటకి అందించడానికి అవకాశం ఉంటుంది. రైతు సోదరులందరూ గమనించవలసింది ఏంటంటే, యూరియాని ఎక్కువగా వాడకుండా మితంగా వాడుకొని ప్రత్యామ్నాయంగా ఏమున్నాయో వాటిని కనుక మనం వాడుకుంటే కనుక మనం ఆశించినంతగా పంట దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మనకి తెలంగాణలో అత్యంత ముఖ్యమైన పంట వరి. ప్రధానంగా వరిలో మనకి నత్రజని స్వభావం ఎలా ఉంటుంది అంటే చాలా మొబైల్ న్యూట్రియంట్. అది ఎంత యూరియా వేసినా కూడా కేవలము 30 నుంచి 40% వరకే ఆ పంటకి లభ్యతలో ఉంటుంది. వరి రకం బట్టి, అలాగే కాలం బట్టి, తర్వాత నేల స్వభావము, అది కాకుండా ఎటువంటి స్థితిలో మనము వరి నాట్లు వేస్తున్నాము, సో ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకుని యూరియా వినియోగం అనేది మనం జాగ్రత్త పడాలి. ప్రధానంగా మనకి వరిలో స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, అలాగే దీర్ఘకాలిక రకాలు ఉంటాయి. దీంట్లో మనకు స్వల్పకాలిక రకాలు తీసుకున్నట్లయితే నత్రజనిని యూరియా ద్వారా అందించినప్పుడు 3 సమాన దఫాలుగా వేసుకోవాలి. స్వల్పకాలిక రకాలకైతే ఎకరానికి 90 కిలోలు యూరియా సరిపోతుంది. మొదటిగా ఆఖరి దుక్కిలో, తర్వాత అధికంగా పిలకలు ఎప్పుడైతే ఏర్పడతాయో ఆ దశలో వేసుకోవాలా. రెండో దశ, మూడో దశ చిరుపొట్ట దశ. ఎట్టి పరిస్థితుల్లో చిరుపొట్ట దశ తర్వాత ఎప్పుడూ కూడా మనం నత్రజనిని వేయకూడదు. ఇది ఒక ముఖ్య గమనిక. మనం ఎప్పుడైతే ఇలాగ యూరియా వేసుకున్నామో 36 నుంచి 45 గంటల్లో తేలికపాటి తడిని 2 నుంచి 3 సెంటీమీటర్ల తడిని మనం ఇచ్చుకున్నట్లయితే యూరియా యొక్క లభ్యత పెరుగుతుంది. మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు కూడా ఉన్నాయి. వీటిలో అయితే మనకి 125 కిలోల యూరియా అయితే సరిపోతుంది ఎకరానికి. దీన్ని మనము 4 దఫాలుగా వేసుకోవాలి. ఫస్ట్ దఫా మనం ఆఖరి దుక్కులు వేసుకున్నాక 15 నుంచి 20 రోజుల తర్వాత ఒకటి గరిష్ట పిలకల దశ, తర్వాత మనకి చిరుపొట్ట దశ. ఇలా 4 సమభాగాల్లో
మనం యూరియా వేసుకున్నట్లయితే ఈ మధ్యకాలిక దీర్ఘకాలిక రకాల వరికి సరిపోతుంది. ఎప్పుడు కూడా మనం యూరియాని చిరుపట్ట దశ తర్వాత వేసుకోకూడదు. కేవలము సిఫార్సు చేసిన ఈ మోతాదు ప్రకారమే యూరియా వేసుకోవాలి. అధికంగా వేసుకున్నట్లయితే మీకు రసం పీల్చే పురుగుల తాకిడి బాగా పెరుగుతుంది, వ్యాధులు కూడా బాగా వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా అధికంగా వేసుకున్నట్లయితే బాగా ఏపుగా పెరిగి వరి ఏ చిన్నపాటి వాన అయినా లేకపోతే గాలి అయినా పిలకలు అన్ని బాగా వృద్ధి చెంది పొలం కూడా వాలిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సిఫార్సు చేసిన ఎరువుల్ని మనం వేసుకోవాలి. వరి తర్వాత తెలంగాణలో అత్యంత ముఖ్యమైన ధాన్య పంట మక్క. మక్కలో కాలం బట్టి మరియు రకాన్ని బట్టి ఈ మోతాదు అనేది మారుతూ ఉంటుంది. ఖరీఫ్లో మనం చూసుకున్నట్లయితే స్వీట్ కార్న్ అండ్ హైబ్రిడ్ మొక్క, బేబీ కార్న్, ఇవి 3 ప్రధానంగా మనం పండిస్తూ ఉంటాము. దీంట్లో హైబ్రిడ్ మొక్కకైతే 150 కిలోల యూరియా, అదే మనము స్వీట్ కార్న్కి అయితే 125 కిలోలు, బేబీ కార్న్కి అయితే 100 కిలోల యూరియా ఎకరానికి సరిపోతుంది. యాసంగికి వస్తే హైబ్రిడ్ మొక్కకైతే 175 కిలోల యూరియా, స్వీట్ కార్న్కి అయితే 150 కిలోలు, బేబీ కార్న్కి అయితే 125 కిలోలు యూరియా ఎకరానికి సరిపోతుంది. 3 సమాన భాగాలుగా మనం చేసుకుని ఈ యూరియాని 3 దఫాలుగా మనం వేసుకోవాలి. ఒకటి ఆఖరి దుక్కులో వేసుకోవాలా, అది వెదజల్లే పద్ధతిలో వేసుకోవాలా. తర్వాత మోకాలు ఎత్తు దశకైతే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఒక మోతాదు, అలాగే జల్లు దశ కనీసం ఒక 70 నుంచి 80 రోజులకు వస్తుంది, ఆ దశలో ఒక దఫా మనం యూరియా వేసుకోవాలి. ఇలాగ 3 సమ దఫాలుగా వేసుకోవాలి. ఎప్పుడైతే మనం పైపాటుగా యూరియా వేసుకుంటామో అది మనం సాలల్లో 5 నుంచి 7 సెంటీమీటర్ల దూరంలో 3 నుంచి 4 సెంటీమీటర్ల లోతులో వేసిన వెంటనే మనం మట్టి కప్పినట్లయితే మనకి యూరియా లభ్యత అనేది బాగా పెరుగుతుంది. తర్వాత తేలికపాటి తడి ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నట్లయితే ఈ యూరియా లభ్యత అనేది బాగా పెరుగుతుంది. మక్కని బేబీ కార్న్ కోసం మనం పండించినట్లయితే మనకు ఇందాక చెప్పుకున్నట్లు 100 కిలోలు యూరియా ఎకరానికి అవసరం పడుతుంది. దీన్ని మనము 10 కిలోలు యూరియా ఆఖరి దిక్కులో వేసుకోవాలా. తర్వాత 20 రోజులకి 40 కిలోలు యూరియా వేసుకోవాలి. తర్వాత 40 రోజులకి ఒక 25 కిలోలు, తర్వాత 60 రోజులకి ఇంకో 25 కిలోలు యూరియా వేసుకున్నట్లయితే మనకి బేబీ కార్న్కి సరిపోతుంది. తెలంగాణలో అత్యంత ముఖ్యమైన వాణిజ్య పంట చెరకు. ఎకరానికి 200 కిలోలు చెరుకు పంటకి అవసరం. చెరుకు పంటలో ఈ నత్రజని యొక్క వినియోగ సామర్థ్యాన్ని మరియు లభ్యతను కూడా పెంచాలి అంటే కేవలము యూరియా వాడకమే కాకుండా దాంతోపాటు ఈ పచ్చి రొట్ట ఎరువులు మరియు బాగా మాగిన పశువుల ఎరువులు వేయటం అనేది చాలా కీలక అంశము. ఎకరానికి 10 టన్నులు పశువుల ఎరువు మనము వేసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము మనకి చెరుకులో నత్రజని వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. నత్రజని 200 కిలోలు ఎకరానికి అవసరము. 2 సమాన దఫాలుగా అంటే 40 నుంచి 60 రోజులు నాటిన తర్వాత మరియు 90 రోజుల తర్వాత 2 సమ భాగాలు అంటే ప్రతి భాగానికి 100 కిలోలు యూరియా వేసుకున్నట్లయితే ఈ నత్రజని సరిపోతుంది. మరో ముఖ్యమైన వాణిజ్య పంట మిరప. ఈ మిరప పంటకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ నత్రజని వినియోగము కాలం బట్టి చాలా మార్పు ఉంది. అంటే వర్షాధారంగా పండిస్తే ఒకలాగా, అదే నీటిపారుదలగా మనం పండిస్తే ఒకలాగా ఉంటుంది. మిరప పంటని వర్షాధారంగా లేక నీటిపారుదలగా మనం సాగు చేసుకున్నట్లయితే ఏ విధంగా చేసుకున్నా కనీసము 10 టన్నుల బాగా కుళ్ళిన మాగిన పశువుల ఎరువు ఎకరానికి వేసుకోవాలి. ఇది ఆఖరి దిక్కులో మనం వేసుకుని బాగా కలియదున్నితే నత్రజని యొక్క వినియోగ సామర్థ్యము లభ్యత పెరుగుతుంది. ఈ వర్షాధారంగా మనం పండించినట్లయితే 75 కిలోలు యూరియా మనకి ఎకరానికి సరిపోతుంది. దీనిని మనం 3 సమభాగాల్లో నాటిన తర్వాత మనము 30 రోజుల తర్వాత 60 రోజులు తర్వాత 90 రోజులు అంటే ప్రతిసారి 25 కిలోలు యూరియాని మనం వేసుకున్నట్లయితే ఈ వర్షాధారంగా మిరప పంటని మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటి పారుదలగా మనము ఎప్పుడైతే ఈ మిరప పంటని పండిస్తామో అప్పుడు 250 కిలోలు యూరియా మనకి ఎకరానికి సరిపోతుంది. దీనిని మనం 5 సమాన భాగాల్లో వేసుకోవాలి. 20 రోజుల తర్వాత 1, తర్వాత 40, 60, 80, 100 రోజులు. ప్రతిసారి మనము 50 కిలోలు యూరియా అంటే ఒక బస్తా యూరియా సమానంగా వేసుకున్నట్లయితే అత్యంత దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. యూరియాని మన మిరప పంటలో పైపాటుగా వేసినప్పుడు 5 నుంచి 8 సెంటీమీటర్ల దూరంలో సాలుల్లో వేసుకుని మట్టిని మనము ఎగదోలితే గుంటక ద్వారా మట్టి యూరియా మీద పడి దాని లభ్యత వినియోగ సామర్థ్యం పెరిగి 1 రోజు తర్వాత తేలికపాటి తడి ఇచ్చుకున్నట్లయితే మనకి నత్రజని యొక్క లభ్యత బాగా పెరుగుతుంది. ఈ ప్రధాన పంటల్లో సూచించిన యాజమాన్య పద్ధతులు మనము పాటించి నత్రజని వినియోగ సామర్థ్యం పెంచి అలాగే యూరియా వినియోగము మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. యూరియాకు ప్రత్యామ్నాయంగా మన నత్రజని ఏమున్నాయని చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా పచ్చి రొట్టె ఎరువులు, పచ్చి ఆకు ఎరువులు, జీవన ఎరువులు, స్థూల సేంద్రియ ఎరువులు,
గాఢ సేంద్రియ ఎరువులు, పంట అవశేషాలను కలియదున్నడం వల్ల వాటి నుంచి కూడా మనం పోషకాలను అందించుకోవచ్చు. అదేవిధంగా పప్పు జాతి పంటలను వివిధ పంటల్లో అంతర పంటలుగా మరియు పంటల సరళిలో వాడినప్పుడు కూడా మనకు నత్రజనిని అందించుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువుల్లో ప్రధానంగా జనుము, జీలుగ, పెసర, మినుము, గోరుచిక్కుడు, బొబ్బెర్లు హెక్టేర్‌కి 20-50 కిలోల వరకు విత్తనాన్ని వాడుకొని 50% పూత దశలో కలియదున్నుకోవడం ద్వారా కూడా మన నత్రజనితో పాటు ఇతర పోషకాలను కూడా తీసుకోవచ్చు. ప్రధానంగా ఈ యొక్క అన్ని ఎరువుల్ని మనం తెలంగాణలో పండించే ప్రధాన పంటలైనటువంటి వరి, అదేవిధంగా మొక్కజొన్న, పత్తి, చెరకు, కూరగాయలు వంటి పంటల్లో వీటిని వాడుతుంటారు. పచ్చి ఆకు ఎరువుల్లో ప్రధానంగా గ్లైరిసీడియా, దీన్ని అవిసె కూడా అంటుంటారు. వేప, వెంపలి, సుబాబుల్, కానుగ ఇలాంటి చెట్ల యొక్క ఆకులు, కొమ్మలు కలెక్ట్ చేసుకొని వీటిని కూడా మనం పొలంలో కలియదున్నుకున్నట్లయితే నత్రజనితో పాటు ఇతర పోషకాలను కూడా మనం తీసుకోవచ్చు. వీటి ద్వారా సుమారు హెక్టార్‌కి 5-6 టన్నుల రొట్టె అనేది లభిస్తూ ఉంటుంది. జీవనెరువుల్లో ప్రధానంగా మనం వాడేది రైజోబియం, అజటోబాక్టర్, అజోస్పైరిల్లం, బ్లూ గ్రీన్ ఆల్గే, అదేవిధంగా అజొల్లా వాడుతూ ఉంటాము. ఈ యొక్క జీవనెరువుల్లో రైజోబియం అనే జీవనెరువును ప్రధానంగా పప్పు దినుసు పంటల్లో వాడుతూ ఉంటారు. 500 గ్రాములు ఒక హెక్టర్ విత్తనానికి పట్టించి వాడుకోవాల్సి ఉంటుంది. విత్తనం కాకుండా మనం నేలలో కూడా 5 కిలోల రైజోబియాన్ని చివరి దుక్కిలో కలిపి వాడుకున్నట్లయితే కూడా నత్రజని ఎరువును తీసుకోవచ్చు. అదేవిధంగా అజటోబాక్టర్ ఆరుతడి పంటల్లో అయినటువంటి పత్తి, మొక్కజొన్న పంటల్లో, కూరగాయ పంటల్లో కూడా వాడుకోవచ్చు. 5 కిలోలు నేలలో వేసుకొని చివరి దుక్కిలో వాడుకున్నట్లయితే కూడా ఈ యొక్క నత్రజనిని అందించుకోవచ్చు. అదేవిధంగా అజోస్పైరిల్లం చెరకు, వరి పంటల్లో 5 కిలోలు నేలలో వేసుకొని మనం పోషకాలను తీసుకోవచ్చు. బ్లూ గ్రీన్ ఆల్గే 8-10 కిలోలు ఒక హెక్టేర్‌కి వరి పొలంలో వాడుకోవచ్చు. 10 టన్నులు హెక్టేర్‌కి తాజా అజొల్లో వాడాల్సి ఉంటుంది. ఎండిన అజొల్లో అయితే 2 టన్నులు ఒక హెక్టేర్‌కి సరిపోతా ఉంది. స్థూల సేంద్రియ ఎరువుల్లో పశువుల ఎరువు, వానపాముల ఎరువు, గొర్రెల ఎరువు, కంపోస్టు, కోళ్ళ ఎరువు, చెరుకు నుంచి వచ్చే ప్రెస్ మడ్డు వీటినన్నింటినీ కూడా చివరి దిక్కులో వేసుకొని ఎరువును బట్టి 2-5 టన్నులు ఈ పోషకాలు అనేవి లభిస్తాయి. గాఢ సేంద్రియ ఎరువులు మన తెలంగాణలో ప్రధానంగా పండించే పంటలైనటువంటి నూనె గింజల పంటలు, పొద్దుతిరుగుడు గానీ, వేరుశనగ, పత్తి, ఆముదం ఇలాంటి పంటల్లో వాటి యొక్క నూనెలు తీసుకున్న తర్వాత కూడా ఆ లభించే నూనె గింజల చెక్కలను వాడుకున్నట్లయితే కూడా మనకి ఈ యొక్క పోషకాలను తీసుకోవచ్చు. హెక్టేర్‌కి 1 టన్ను మనం వాడవలసి ఉంటుంది. అదేవిధంగా పంటల అవశేషాలను చూసుకున్నట్లయితే పంట కోసిన తర్వాత వరి గడ్డి, మొక్కజొన్న, జొన్న, అదేవిధంగా సజ్జ చొప్ప, పప్పు పంటల్లో వచ్చే కట్టె ఇలాంటన్నిటిని కూడా కలియదున్నుకున్నట్లయితే కూడా సుమారు హెక్టేర్‌కి మనం పంటను బట్టి కూడా 2-8 టన్నుల రొట్ట అనేది లభిస్తూ ఉంది. ప్రధానంగా తెలంగాణలో పప్పు దినుసులు పంటల్ని అంతర పంటలుగా వేసుకోవడం ద్వారా పంటల సరళిలో 2-5 టన్నుల బయోమాసు ఉత్పత్తి చేసుకోవచ్చు. చెప్పిన అన్ని సేంద్రియ ఎరువులు కూడా వాడే ఎరువుల వనరులను బట్టి దాదాపు హెక్టేర్‌కి 10-360 కిలోల వరకు కూడా నత్రజని అనేది లభిస్తుంది. కాకపోతే దీంట్లో 25-50% మాత్రమే మనకి నెక్స్ట్ పంటకి అందుబాటులో ఉంటుంది. ఈ నత్రజనే కాకుండా మనకి ఇతర పోషకాలు కూడా చూసుకున్నట్లయితే దాదాపు ఎరువులను బట్టి 10-60 కిలోల ఫాస్ఫరస్, 20-40 కిలోల పొటాషియం, ఇతర సూక్ష్మ పోషకాలు, వృద్ధి హార్మోన్లు, తర్వాత కర్బన పదార్థం లభిస్తాయి. వీటి యొక్క ప్రయోజనాలను కూడా చూసుకున్నట్లయితే మనకి నేల సారవంతత అనేది పెరుగుతూ ఉంది. భూమిలో కర్బన సేంద్రియ పదార్థం పెరుగుతుంది. అంతేకాకుండా సూక్ష్మజీవుల క్రియాశీలత కూడా పెరుగుతుంది. యూరియాకు ప్రత్యామ్నాయంగా ఇలాంటి సేంద్రియాలను వాడుకున్నట్లయితే రైతులు దాదాపు ఒక హెక్టేర్‌కు వివిధ పంటలను బట్టి 400-900 రూపాయలు కూడా ఆదా చేసుకునడానికి ఆస్కారం ఉంది. పర్యావరణానికి కూడా హాని జరగకుండా ఉంటుంది. దీనివల్ల దీర్ఘకాలం చాలా మంచి లాభాలుంటాయి. యూరియా అనేది వ్యవసాయ రంగంలో విస్తృతంగా వాడే అధిక నత్రజని కలిగిన ఎరువు. యూరియాను మొక్కలకు అందించినప్పుడు నత్రజని వలన మొక్కలు ఆకుపచ్చగా ఉండడము, కిరణజన్య సంయోగక్రియ జరగడానికి, మొక్కల పెరుగుదలకు మరియు అధిక దిగుబడి రావడానికి ఎంతో సహకరిస్తుంది. నత్రజనిని తక్కువగా వాడినప్పుడు పంటలలో ఆకులు పసుపు వర్ణంలోనికి మారిపోవడము,
మొక్కలు గిడసబారిపోవడము, ఆకులు రాలిపోవడము, అదేవిధంగా తక్కువ దిగుబడులు నమోదు కావడం జరుగుతాయి. అయితే ఈ మధ్యకాలంలో యూరియాను రైతులు విరివిగా చాలా ఎక్కువగా వినియోగించడం వలన ఇది చాలా అనర్థాలకు దారితీస్తుంది. మొట్టమొదటగా రైతు యొక్క ఆదాయం పైన ప్రభావం. యూరియాను మోతాదుకు మించి సిఫారసు చేసిన దానికంటే ఎక్కువగా వాడడం వలన అనవసరమైన ఖర్చు పెరిగి పెట్టుబడి మరియు సాగు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. నేల, నీరు మరియు పంటలు గనక కాలుష్యమైనట్లయితే జీవ వైవిధ్యము బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. నేలపైన ప్రభావం. యూరియాను అధికంగా వినియోగించడం వలన నేలలో pH అనేది తక్కువగా అయిపోతుంది. దీని వలన మేలైన సూక్ష్మక్రిములు చనిపోవడము, సేంద్రియ కర్బనము తగ్గిపోవడం లాంటివి జరుగుతాయి. కొన్ని సందర్భాలలో యూరియా అధికంగా వాడటం వలన లవణ శాతం పెరిగి భూమిలో క్షారత్వము అంటే చౌడుతనం పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా యూరియాని ఎక్కువగా వాడినట్లయితే నేలలో జరిగే రసాయనిక చర్యల వలన స్థూల పోషకాలు, ద్వితీయ పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు యొక్క లభ్యత అనేది మొక్కలకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నీటి పైన ప్రభావం చూసినట్లయితే యూరియా ఎక్కువగా వాడి నీటి యొక్క కాలుష్యం జరగడం వలన నీటిలో ఆల్గల్ బ్లూమ్స్ అనేవి తయారవుతాయి. దీనివలన ఆక్సిజన్ లభ్యత తగ్గిపోయి జలరాశులన్నీ చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నత్రజని, నైట్రేటు రూపంలో గనక మనం త్రాగే నీటిలో 50 ppm కంటే ఎక్కువగా ఉన్నట్లయితే శిశువులలో మిథమోగ్లోబినేమియా అనే యొక్క వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెద్దలలో ఈ నీటిని తాగడం వలన గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనే రోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పంట పైన ప్రభావం చూసినట్లయితే యూరియాను మోతాదుకు మించి అధికంగా వాడినట్లయితే మొక్కల యొక్క కాండం కానివ్వండి, ఆకులు కానివ్వండి దళసరితనం తగ్గిపోయి రసం పీల్చే పురుగుల బెడద అనేది చాలా ఎక్కువగా అవుతుంది. దాంతోపాటుగా బూడిద తెగులు, ఆకు ఎండు తెగులు, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగుళ్ళు మరియు వివిధ చీడపీడల బెడద ఎక్కువగా కావడం వలన వాటిని నియంత్రించడానికి ఎక్కువగా రసాయనాలను పిచికారీ చేయడం వలన సాగు ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత వాతావరణం పైన ప్రభావం కనుక చూసినట్లయితే యూరియాను అధికంగా వాడడం వలన వాతావరణంలోనికి విడుదలయ్యే అమ్మోనియా మరియు నైట్రస్ ఆక్సైడ్ రసాయనాల ప్రభావం వలన వాతావరణంలో మార్పులు అనేటివి చాలా వేగవంతంగా జరుగుతాయి. అదేవిధంగా భూతాపం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు నేల, నీరు, వాతావరణ కాలుష్యం తగ్గించడానికి, అదేవిధంగా వివిధ పంటలలో సాగు ఖర్చులు తగ్గించడానికి, పర్యావరణంపై దుష్ప్రభావాన్ని తగ్గించడానికి యూరియాను మోతాదుకు మించి వాడకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రైతాంగము నత్రజనిని అందించే ప్రత్యామ్నాయ రసాయనిక ఎరువులు కానివ్వండి లేదా సేంద్రియ ఎరువులను కానీ వాడి ఈ యొక్క అధిక యూరియా వలన జరిగే దుష్ప్రభావాలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉంది.